అందరికీ నమస్కారం. ఈరోజు పూర్ణం మార్కెట్లో వ్యాపారస్తులందరూ కలిసి వాళ్ళు ఎటువంటి సమస్యలున్నా కూడా ఏకదాటి మీద ఇవాళ ఉండాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలని చెప్పేసి ఒక మంచి కార్యాలయాన్ని ఇక్కడ వర్తకులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పూర్ణ మార్కెట్కి ఒక చరిత్ర ఉంది. రాష్ట్రమే గర్వించేదగ్గట్టుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మొత్తం, విశాఖపట్నం మొత్తం కూడా ఏ వస్తువు కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ పూర్ణ మార్కెట్. మరి అలాంటి పూర్ణ మార్కెట్ని ఎటువంటి సమస్యలు లేకుండా చేయడమే మా కూటమి ధ్యేయం. దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేయమని చెప్పేసి మా వర్తక సంఘం పెద్దలు చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేయడానికి ప్లాన్ చేస్తాం. పూర్ణ మార్కెట్కు ఉన్న చరిత్రను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ షాపులు వచ్చే విధంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అతి త్వరలోనే దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో వర్తక సంఘం కానీ, వాళ్ళ పెద్దలకు కానీ, వ్యాపారస్తులకు ఎవరికైనా సరే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కూటమి అండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. కాళేశ్వరం మార్కెట్, గడ్డి అన్నారం మార్కెట్ ఇవన్నీ కూడా మన పూర్వీకులకు తప్ప మనకు తెలియని టైంలోనే ఈ పురుడు పోసుకున్నాయి. ఇట్లాంటి మార్కెట్ల యొక్క ఉనికిని కాపాడే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎల్లవేళ్ళ ముందుంటుందని వ్యాపారస్తులు ఇప్పుడే ఎమ్మెల్యే గారికి నాకు చెప్పిన విధంగా బ్లాక్ వైజ్ దీన్ని స్లాబ్లు వేసి డెవలప్ చేసే విధంగా కూటమి కూడా కృషి చేస్తుందని మన గౌరవ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించి దీన్ని మరింత సర్వతోముఖాభివృద్ధిగా మరింత ముందుకెళ్ళేటట్టు పూర్ణ మార్కెట్ చరిత్ర ఎన్నటికీ మరవలేనిది, ఎప్పటికీ మరవలేని విధంగా కూడా మరింత ఫౌండేషన్లు వేసి దీనికి కట్టుదిట్టం చేస్తామని మీ అందరికి కూడా, వ్యాపారస్తులకి, నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసి సార్ ఇక్కడ ఇచ్చేసిన నా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మార్కెట్ 100 ఏళ్ళ చరిత్ర పైన ఉంటుందండి. అందులో 70 ఏళ్ళ చరిత్ర మా ఫ్యామిలీకి అనుభవం ఉందండి. మేము భర్త నా ఊహ తెలిస్తే పూర్ణ మార్కెట్, నా లైఫ్ అంతా పూర్ణ మార్కెట్లో జర్నీ అవుతుంది. సో నేను లాస్ట్ వరకు పూర్ణ మార్కెట్లోనే ఉంటాను. ఏ సమస్య వచ్చినా మీ పెద్దల ద్వారా సమస్య పరిష్కరిస్తానని. పూర్ణ మార్కెట్కి మరి ఈ పెద్దల ద్వారా ఏం సమస్యలు ఉంటే అంటే మార్కెట్ డెవలప్ చేయడం మాకు ఉంది. అది ఇన్స్టాల్గా మా ఒకడైతే ఒక 4-5 ఎమ్మెల్యే ద్వారా మాకు ఈ మార్కెట్ పూర్తిగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. అయితే ఒక్కసారి ఈ మార్కెట్ చేసేస్తే మళ్ళీ మార్కెట్ కస్టమర్ రాని చెప్పేసి మీ పార్టీ వైజ్గా మేము ప్లాన్ చేసి చెప్పాము. సో అది అలా పెండింగ్ అయిపోయింది. సరే మీ కోట అయ్యామని సరే మాకు పార్టీ వైజ్గా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఎందుకంటే పూర్ణ మార్కెట్ ఇది పేద మార్కెట్ అండి. ఈ మహాదాలి మరి ఎవరు ఏ పునాదేశాలు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దేనికి లోటు లేదు సార్. ఫుడ్ లోటు ఉండదండి. హ్యాపీ అందరూ ఈ రోజునే బాగా సంపాదించున్నారు. ఎవరు నష్టపోలేదండి. ఎవడ మరి తెలివితొక్క తప్ప కష్టపడిన వాళ్ళకి ఎవరు కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి. మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. శ్రీనివాసరావు గారు మీ హయాంలో మా మార్కెట్ని అభివృద్ధి చేసి పెడతారని మరి అలాగే మీ కూటమి ప్రభుత్వం ఎటువంటి ఏమైనా వస్తే నేను అండగా మార్కెట్ కొత్త సంపద పెడతానని నేను హామీ ఇస్తున్నాను. ఉత్తరాంధ్రకే పేరుగాంచిన మన పూర్ణ మార్కెట్ ఈరోజు నూతన కార్యవర్గం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ రథసారథులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వర్యులు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు మా గురుగారు సీతంరావు సుధాకర్ గారు చేతుల మీదుగా ఈ యొక్క కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పూర్ణ మార్కెట్కి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర చూసుకుంటే ప్రతి ఒక్కరివి కూడా, ఎందుకంటే నేను కూడా 5 కేజీల పచ్చిమిర్చి అమ్మి ఈ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా రావడం జరిగింది. అలాంటి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తీర్చిదిద్ది ఎక్కడి నుంచి ఎంతోమందిని ప్రతి ఒక్కరికి అమ్మ ఒకసారి జన్మనిస్తే ఈ పూర్ణ మార్కెట్ తల్లి మాత్రం ప్రతిరోజు కూడా మన జీవన విధానానికి, మన జీవనానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి కూడా జన్మనిస్తూనే వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కులాలు ఉంటాయి కానీ పూర్ణ మార్కెట్లో కులాలు ఉండవు. పూర్ణ మార్కెట్ అన్నది ఒకటే కులం, వర్తకులు అందరూ కూడా ఒకటే కులంగా ఈ పూర్ణ మార్కెట్ అన్నదాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నాము. సంఘం అధ్యక్షుల వారికి, కార్యవర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈవేళ ఈ కొత్త కార్యవర్గం
ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పూర్ణ మార్కెట్కి ఒక చరిత్రకాల మార్కెట్, 100 ఏళ్ళ మార్కెట్ ఈ చరిత్ర ఉంది. ఈ మార్కెట్కి ప్రతి ఒక్క పండగ పాపాలైనా సరే మార్కెట్లో ఏది దొరకాలని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో పూర్ణ మార్కెట్ ప్రతి వస్తువు దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి అయితే మా గవర్నమెంట్ ఉన్నాడు, 94-95 గవర్నమెంట్ ఉన్నాడు. ఎంఎస్ మూర్తి ఎంపీ గారు, రైమర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఈ మార్కెట్కి 4 ప్రపోజల్ పెట్టాం. ఒకటి కిరాణా కొట్లు, ఒకటి కూరగాయల మార్కెట్, ఒకటి ఫిష్ మార్కెట్, 4 ఏరియాలు. ఒక్కొక్క ఏరియాని కొట్టి ఒక్కొక్క ఏరియా డెవలప్మెంట్ చేస్తాం. అప్పుడు 7,80,00,000 ఛానల్ కూడా చేశారు. అప్పుడు చేస్తే అప్పుడు ఏంటంటే చెప్పి 5 నెలల్లో గవర్నమెంట్ ఆగిపోయింది. ఆగిపోవడం ఇది ఆగిపోయింది. లేకపోతే అప్పుడు మట్టుగా అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి కొట్టిస్తే మార్కెట్ ప్రజలలో ఏటైపోతారు, అంచెలంచెలు కొట్టి పెడితే బాగుండని ఒక తపంతో అందరూ ఆలోచించి ఇంతవరకు ఆగడం జరిగింది.